నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కడపలో అంగరంగ వైభవంగా ప్రారంభమైన మహానాడు. రాష్ట్ర నలుమూలల నుంచి తరలివచ్చిన టీడీపీ నేతలు, కార్యకర్తలు. పొగాకు రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్న మాజీ మంత్రి మేరుగా. కొనుగోలు చేసేవారు లేక రైతులు అల్లాడుతున్నారని ఆవేదన. కాకాని గోవర్ధన్ రెడ్డికి హాని తలపెడితే పర్యావసాలు తీవ్రంగా ఉంటాయి. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ హెచ్చరిక. కళ్యాణ సిరిని సంతరించుకున్న సింహగిరి. అంగరంగ వైభవంగా సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి నిత్య కళ్యాణం. తెలుగుదేశం పార్టీ పండుగ మహానాడు అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. మహానాడు సందర్భంగా కడప పసుపుమయంగా మారింది. మహానాడు ప్రాంగణంలో పార్టీ అధినేత చంద్రబాబు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను వీక్షించారు. అనంతరం వేదికపైకి వచ్చారు. అనంతరం వేదికపై చంద్రబాబు జ్యోతి ప్రజ్వలన చేశారు. మా తెలుగు తల్లికి మల్లెపూదండ పాటతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. 2024 ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత జరుగుతున్న తొలి మహానాడు ఇది. మహానాడుకు రాష్ట్ర నలుమూలల నుంచి పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అలుపెరగినటువంటి శ్రామికుడిగా తెలుగుదేశం పార్టీని తన భుజస్కంధాలపైన వేసుకొని క్రమం తప్పకుండా ప్రతి ఏడాది కూడా మహానాడులు చేసుకుంటూ ముందుకు నడిపిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారి కోసం మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. నిజంగా వారు ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, అలాగే ఎన్ని సంక్షోభాలు వచ్చినా, ఎన్ని నష్టాలు జరిగినా పార్టీని క్రమశిక్షణతో నాయకులకు దిశనిర్దేశిస్తూ గత 40 సంవత్సరాలుగా పార్టీని నడిపిస్తున్నారు. నిజంగా ఈరోజు మనం కమలాపురంలో, సీకేదండి మండలంలో, పబ్బాపురంలో జరుగుతున్నటువంటి ఈ మహానాడు సాక్షిగా మనమందరూ కూడా వారికి అండగా ఉండాలి, వారి అడుగుజాడల్లో నడవాలి, మంచి నాయకులుగా తయారవ్వాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అనేక సంస్కరణలు తీసుకొచ్చి విజన్ 2020 తీసుకొచ్చి ఆ రోజు విజన్ 2020 అంటే ఎగతాళి చేశారు. కానీ 2020కి వచ్చిన తర్వాత ఆ విజనరీ లీడర్ యొక్క ఆలోచనలు ప్రపంచం అంతా కూడా గమనించింది. వాట్ సిబిఎన్ థింక్స్ టుడే ది నేషన్ థింక్స్ టుమారో అనే విధంగా వారి ఆలోచనలు ఉంటుందనడానికి విజన్ 2020 నిదర్శనం అని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే ఈ రోజు 2047 స్వర్ణాంధ్ర అనే విజన్ తీసుకున్నారు. దానికి మనమందరం కూడా ఆయన అడుగుజాడల్లో నడవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.
రాష్ట్రంలో కొనుగోలు చేసేవారు లేక పొగాకు రైతులు అల్లాడుతుంటే కూటమి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుందని మాజీ మంత్రి మేరుగ నాగార్జున మండిపడ్డారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తెల్ల నల్ల బర్లి పొగాకు సాగు చేసిన రైతులు కొనేవారు లేక పంటలను ఏం చేసుకోవాలో తెలియక ఆత్మహత్యలకు పాల్పడుతున్నా ఈ ప్రభుత్వంలో కొద్దిపాటి చలనం కూడా కనిపించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పొగాకు రైతులకు అండగా ఈ నెల 28వ తేదీన మాజీ సీఎం వైసీపీ అధ్యక్షుడు జగన్ ప్రకాశం జిల్లా పొదిల్లో పర్యటిస్తున్నారని వెల్లడించారు. ఈ ప్రభుత్వం మెడలు వంచి పొగాకు కొనుగోలు జరిపించే వరకు రైతులతో కలిసి వైసీపీ ఉద్యమిస్తుందని వెల్లడించారు. దుర్వినియోగం చేస్తూ న్యాయ ప్రక్రియను అపహాస్యం చేస్తూ ఈ కూటమి ప్రభుత్వం పరిపాలన చేస్తా ఉంది. ఇది ఎట్టుపోట్లతో కూడా గమనించమని అడుగుతాం. ఒక ప్రక్క లాండ్ ఆర్డర్ను పూర్తిగా మీ చేతిలో తీసుకున్నారు. ఒక ప్రక్క మీరేమో రాష్ట్రంలో అధికారంలో రావటానికి ఎన్ని హామీలు ఇచ్చారు, ఎన్ని అబద్ధపు హామీలు ఇచ్చారు. ఒక్క హామీలను నిర్వర్తించారా? నిర్వర్తించాలని ఆలోచన మీకుందా? ప్రజలకు ఉపయోగపడాలని ఆలోచన ఉందా? ప్రజల కోసం పనిచేయాలని ఆలోచన ఉందా? మీకు లేనే లేదు. మీ పరిపాలనలో ఏ సెక్టర్ అయినా తీసుకోండి, విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్, ఏది తీసుకున్నా డోల్ డ్రమ్స్కి వెళ్ళిపోయినాయి గమనించమని అడుగుతా ఉన్నా. మీరు తీసుకున్న నిర్ణయాలు కానీ, మీరు ఇన్వాల్వ్మెంట్ కానీ, మీ ఆలోచనలు కానీ ఈ రాష్ట్ర ప్రజలను హత్పాతాళాలకు తీసుకెళ్ళటానికి మీరు పురికొల్పుతా ఉన్నారని చెప్తా ఉన్నా. రైతు ఈ రాష్ట్రానికి వెన్నెముక. అయితే మీ ఆలోచన మాత్రం ఉంది, అది రాష్ట్ర ప్రజలకు తెలుసు. మిమ్మల్ని నమ్ముకుంటే ఒక్క తోక పట్టుకుని గోదావరి ఈదినట్టేనని, వ్యవసాయమే దండగనటువంటి ఆలోచన మీరే ప్రజలకు తెలుసు. కానీ మోసపోయారు. మోసపోయి ఈరోజు ఈ రాష్ట్రంలో రైతు ఏ పంట వేసుకున్నా, వ్యవసాయం చేస్తే ఆత్మహత్యల దాకా వెళ్ళిపోయే విధంగా మీరు పరిపాలన చేస్తా ఉన్నారని చెప్తా ఉన్నా. వరేసుకున్న రైతు ఉరేసుకునే స్థితికి వచ్చారు. పండిన పంటను అమ్ముకునే స్థితిలో లేరు. జొన్న, మొక్కజొన్న, కందులు, శనగలు, పర్టికులర్గా మిరప, పొగాకు అలో లక్షణ అంటా ఉన్నారు. ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. మా ప్రభుత్వం అలా చేయలా, మా నాయకుడు అలా చేయాలి. అధికారంలో ఉన్నప్పుడు వ్యవసాయాన్ని పండుగలాగా చేయాలని అనేక కొత్త సంస్కరణలు తీసుకొచ్చి రాష్ట్రంలో వ్యవసాయాన్ని పుంతలు తొక్కించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి ఆలోచనల ప్రకారం వ్యవసాయం చేస్తే దమ్ముగా వ్యవసాయం చేసుకున్నాం, బ్రహ్మాండంగా పండిన పంటకు గిట్టుబాటు ధర వచ్చింది, అమ్ముకున్నాం, సస్యశ్యామలంగా పల్లెలు బాగుపడి అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఈరోజు గుర్తుకొస్తే ఆ ప్లాంట్స్ లో పొగాకు, ఈరోజు పొగాకు పండించే రైతు కన్నీరు వరదలై పారే పరిస్థితి వచ్చింది. దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం కాదని అడుగుతా ఉన్నాం. మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు, మా నాయకుడు అధికారంలో ఉన్నప్పుడు, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు పొగాకు వేసిన రైతు ధైర్యంగా 35,000 క్వింటాలకు వర్జీనియా పొగాకును అమ్ముకున్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడ పాడైపోయిన పొగాకో, తరుగొచ్చిన పొగాకో అని కూడా చూడకుండా ప్రతి రైతు ధైర్యంగా ఎకరం నుంచి 10 ఎకరాలు, 50 ఎకరాలు వేసుకున్న రైతులు, అంతకన్నా ఎక్కువ వేసుకున్న రైతులు బ్రహ్మాండంగా లాభాల్లోకి వెళ్ళారు. దీనికి సంబంధించి ఒక అడుగు వెనక్కి వెళ్దాం. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పొగాకు రైతులు, అయా మేము పండించిన పొగాకు గిట్టుబాటు ధర లేదు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్తే వెంటనే రైతులను వ్యాపారస్తులు పిలిచి ఒక మీటింగ్ పెట్టారు. అర్జెంటుగా మీరు పొగాకు కొనండి వ్యాపారస్తులతో, మీరు కొనకపోతే మీ యొక్క ఇండస్ట్రీస్ కి కరెంటు కట్ చేస్తారని చెప్పి వదిలేశారు. ఎవరు పట్టించుకోదా. అదే రైతులు, అదే రైతు అసోసియేషన్స్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పొగాకు రైతులు వెళ్ళి కలిసి, అయా మేము పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధర ఇవ్వాలి, వ్యాపారస్తులతో మాట్లాడండి, వ్యాపారస్తులతో కొట్టలేదు, దళారీలు పెరిగిపోయారు, మేము పంట మొత్తం పనికిరాదని చాలా తీసేస్తారని చెప్తే వెంటనే అప్పుడే స్పందించి వ్యాపారస్తులతో ఏమన్నారు తెలుసా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు పండిన పంట పూర్తిగా మీరు కొనకపోతే నేను కొంటా, ప్రభుత్వం
పడ్డదని చెప్పేసి 118 కోట్లు పెట్టి మార్కెట్ ద్వారా ఈ రాష్ట్రంలో రైతు పండించిన పొగాకు మొత్తాన్ని కొని తన యొక్క మ్యాగ్నానిమిటీని ప్రకటించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అది రైతు భరోసా, రైతులకు ఒక ఆత్మస్థైర్యం. అది ఏమైపోయిందని అడుగుతా ఉన్నా. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి హాని తలపెడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ హెచ్చరించారు. అక్రమ అరెస్టులతో వైసీపీ నేతల్ని భయపెట్టలేరని, త్వరలో ప్రభుత్వంపై ప్రజలు తిరుగుబాటు చేస్తారని అన్నారు. రాష్టంలో కూటమి ప్రభుత్వం అభివృద్దిని పక్కన పెట్టి ప్రతిపక్షంపై కక్షపూరితంగా వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల దృష్టి మరల్చేందుకే అక్రమ అరెస్టులని విమర్శించారు. ఏదైతే గోవర్ధన్ రెడ్డి గారి అరెస్టు వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇంకా చెప్పాలంటే ఈరోజు జిల్లా అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక తాటి మీద తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులందరం కూడా తప్పకుండా దీన్ని ఖండిస్తున్నాం. తప్పకుండా ఆయనకి మద్దతుగానే ఉంటాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు రాష్ట్రంలో నాయకుల మీద కేసులు పెడితేనో లేదా కార్యకర్తల మీద కేసులు పెడితేనో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భయపడిపోద్దో సడిలిపోద్దో అనుకోవటం మూర్ఖత్వం. ఈరోజు ఈ రాష్ట్రంలో చూస్తూ ఉన్నారు. మీరెంత తొక్కితే, మీరెన్ని కేసులు పెడితే ఈరోజు ఇంకా బలంగా ఈరోజు కార్యకర్తలు కానీ నాయకులు కూడా రోడ్ల మీదకి వచ్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి నాయకులకి అండగా ఉండే పరిస్థితులు ఈరోజు అందరూ కూడా చూస్తూ ఉన్నాం. తప్పకుండా ఈరోజు అందరం కూడా కలిసికట్టుగా ఈరోజు జిల్లా మొత్తం కూడా నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఈ నియోజకవర్గం ఆ నియోజకవర్గాన్ని కాకుండా అందరం కూడా గోవర్ధన్ రెడ్డి గారికి మద్దతుగా అండగా ఉంటాం. కలిసికట్టుగా పోరాటం చేస్తాం. ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని చేసినా కూడా ఎవరూ కూడా ఇక్కడ ఎదిరేది లేదని చెప్పి తెలియజేసుకుంటూ తప్పకుండా న్యాయస్థానాన్ని మళ్ళీ కూడా అప్రోచ్ అయ్యి తప్పకుండా ఇంకా కూడా రెట్టింపు ఉత్సాహంతో ఎన్ని కేసులు పెట్టినా ఏమన్నా కూడా రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తాం. కలిసికట్టుగా పనిచేసి తప్పకుండా రానున్న రోజుల్లో ఒకటైతే చెప్తా ఉన్నాం. ఈరోజు మీరు ఇచ్చారు, కేసులు పెడుతున్నారు, ఇక్కడితో ఏమి అంతమేం కాదు. రోజులు ఎప్పుడు కూడా ఇది ఒక చక్రం. ఈరోజు మీరు అధికారంలోకి వచ్చారు, మాకేముంది మీరు చూపించాలనుకుంటున్నారు, చూపించారు. మీరు కూడా ఏ విధంగా కేసులు పెట్టచ్చు, ఏ విధంగా నాయకులను అరెస్ట్ చేయొచ్చు, ఏ విధంగా కార్యకర్తల్ని లోపల వేయొచ్చు అన్నది ఈరోజు ఒక మార్గాన్ని సుగమం చేశారు. తప్పకుండా అదేవిధంగా మా నాయకులు చెప్పినట్టు ఇదే విధంగా ముందుకు పోతే అంతగా రెట్టింపు ఇంకా కూడా దానికి ఇదిగానే ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు జిల్లా మొత్తం కూడా వీళ్ళు వాళ్ళు అని లేకుండా ఈరోజు గోవర్ధన్ రెడ్డి గారిని ఏదైతే అరెస్ట్ చేశారో తప్పకుండా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం ప్రతి ఒక్కరు కూడా ఒకటిగా నిలబడి ఆయనకు అండగా ఉంటారని చెప్పి తెలియజేస్తారు. ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం ప్రముఖ పుణ్యక్షేత్రముగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరహాలక్ష్మీ నరసింహస్వామి వారి నిత్య కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. అర్జిత సేవలో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్టింపజేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి పంచారాత్ర ఆగమ శాస్త్ర విధానంలో విశ్వక్సేన ఆరాధన పుణ్య వచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణ ధారణ, నూతన యజ్ఞోపవీత సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్యధారణ, తలంబ్రాల ప్రక్రియలను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల అనంతరం భక్తులకు వేద ఆశీర్వచనాలు, శేషవస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు.
బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.